అందరికీ నమస్కారం. లలిత ఛానల్కి స్వాగతం. ఓం శ్రీకాయమ ఓం దక్షిణామూర్తి. పరమశివుడు తండ్రి మనందరికి. ఆ తండ్రి స్వయంగా తపస్సు చేసి నాగపట్నానికి 23 కిలోమీటర్లు 25 కిలోమీటర్ల దూరంలో ఈ ప్లేస్లో కుంభకోణం ఉండే ప్లేస్లో వీడై ముత్తూర్ అనే ప్లేస్లో ఈ టెంపుల్ ఉంది. ఆ ఊర్లో కుంభకోణం అనే ప్లేస్లో అమృత బిందులు ఉన్నాయి కాబట్టి అందుకే టెంపుల్స్ అన్నీ అక్కడే ఉన్నాయి. కానీ శంకరాచార్యులు మన దేశాన్ని కన్యాకుమారి కాశ్మీర్ టు 3 టైమ్స్ తిరిగినారు. ఆయన తిరిగేటప్పుడు ఈ టెంపుల్ కూడా వెళ్ళినారు స్వామివారు. ఎందుకంటే ఇది టెంపుల్ జ్యోతిర్లింగం, కానీ మనకు జ్యోతిర్లింగంగా పేరు పొందలేదు, కానీ అద్భుతమైన జ్యోతిర్లింగం. ఎందుకంటే స్వామి స్వయంగా తలుపులు ఇలా తెరిచినారు స్వామి కోసం, శంకరాచార్యుల కోసం. తలుపు తెరిచి స్వామి ప్రత్యక్షమై అభయాస్తంతో ఇలా చెయ్యి బయటికి పెట్టి మహాలింగం 10 అడుగుల లింగంతో ఉంటుంది. ఈ టెంపుల్ను మనం మెయిన్ డోర్ నుంచి వెళ్ళి తర్వాత డోర్లో మనం వెళ్ళాలి. ఎందుకంటే మెయిన్ డోర్లో ఎందుకు వెళ్ళాలంటే మనం చేసిన పూర్వజన్మ కర్మలు, మనల్ని పట్టి పీడించే ప్రస్తుతం పట్టి పీడించే కర్మలు అన్నీ ఈ గోపురం పైకి ఎక్కుతాయి అన్నమాట. ఇట్లా పైకి ఎక్కి మళ్ళీ వస్తారా ఎదురు చూస్తాను వస్తాయి, నేను పట్టుకుంటాను మా వాళ్ళను పోయిన వాళ్ళ లోపలికి అనేది. కానీ మనకి ఈ టెంపుల్లో ఒక వరం ఇచ్చినాడు దేవుడు. ఏంటి? నందనార్ భక్తుడు ఏం వరం ఇచ్చినాడంటే, మనం ఈ టెంపుల్ దర్శించి మామూలు యాజ్ యూజువల్గా మన సైడ్ అయితే ఒకే డోర్లో వస్తుంటాం, మన ఊరు సైడ్ అయితే మన టెంపుల్స్లో. కానీ ఈ టెంపుల్ మన ఒక ఊరు ఎంటర్ అయితే ఒక ఊరు ఎండింగ్ వరకు అంత దూరం ఉంది ఇంత టెంపుల్. ఈ పక్క లెఫ్ట్ సైడ్ చూపించిన కదా, ఈ లెఫ్ట్ సైడ్ డోర్లో వెళ్ళిపోవాలి. ఎందుకంటే మళ్ళీ మన కర్మలను పట్టుకోకుండా. అందుకే ఈ టెంపుల్ను మనము స్వామిని ఒక డోర్లో వెళ్ళి ఒక డోర్లోనే వెళ్ళిపోవాలి. ఈ లెఫ్ట్ సైడ్ కారు ఉండే లెఫ్ట్ సైడ్ నుంచి బయటకు వెళ్ళిపోవాలి మనము. అది కూడా ఒక అమ్మవారి గుడి కూడా ఇది రైట్ సైడ్ ఇక్కడ ఆఫీస్ ఏరియా అంతా స్వామి ఎదురుగా గణేష్ స్వామికి మొక్కొని నమస్కారం పెట్టుకొని గుంజీలు తీసుకొని నేను ఎందుకంటే స్టోరీ చెప్తే చాలా పెద్ద స్టోరీ ఉంది, కానీ నేను ప్రస్తుతం మెయిన్ పాయింట్లే చెప్తున్నా. ఈ గుడి ప్రతి ఒక్కరు మనం దర్శించాలి. ఎందుకంటే ఆ కుంభకోణంలో ఎంత దూరం పోయి మేము ఈ టెంపుల్ కోసమే నేను ఎన్నో రోజుల నుంచి సెర్చ్ చేసి వెళ్ళినాను. ఈ టెంపుల్ ఈ నందీశ్వరుడు అయితే ఎంత అద్భుతంగా ఉన్నాడో ఇక్కడైతే స్వామివారిని చూసిన అద్భుతమైన అనుభూతి వచ్చింది. ఎందుకంటే ఎన్నో వేల సంవత్సరాల టెంపుల్, ఇంత అద్భుతమైన టెంపుల్ చోళులు ఫస్ట్ దీన్ని ఇంకా డెవలప్ చేసినారు. స్వామి పవర్తో కూడిన టెంపుల్ ఇది. ఇంత అద్భుతమైన టెంపుల్ను ప్రతి ఒక్కరం మనం దర్శించాలి. నాకు తెలిసిన ప్రతి ఒక్కరు ఎవరికైనా అంత దూరం వెళ్ళలేకపోయినా ఇక్కడ ద్వారా చూడండి, ఈ గోడకు సమానం అవుతామా మనం అందరము. నేను మీరు కాదు, నేనైతే ఈ లైన్కి కూడా సమానంగాను. స్వామి అనుగ్రహంతోనే నేను ఇవన్నీ చూడగలుగుతున్నా. ప్రతి క్షణం స్వామి అనుగ్రహమే. ఇది చూడండి, కోటల కన్నా అద్భుతంగా ఉంది. అసలు స్వామి అన్న డైరెక్ట్ ఉరుకుతాయన్న కనిపిస్తాడు. అమ్మవారు అయితే మన మనసు ఎలా అంతరంగం ఉందో అలాంటి అంతరంగంగా ఆ గుడి ఉంది. ఒక అద్భుతం, అది అద్భుతం. ఇప్పుడు ఈ స్వామిని చూద్దాం, అంత అద్భుతమైన గుడి. ఇక్కడ రావణాసుడు కైలాసాన్ని ఎత్తినది కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. ఈ చోళులు నిర్మించి చూడండి. వీళ్ళు స్వామి దగ్గర ఎప్పుడు స్వామి అనుగ్రహం కోసం వెయిట్ చేసిన కాపలా వాళ్ళు. ఎన్ని ప్రాకారాలు, దాంట్లోనే లోపల స్వామి 10 అడుగులు ఉంటాడు. స్వామి అభయస్తుంటాడు. ఎందుకంటే ఇక్కడ డ్రెస్ వేసినారు కాబట్టి మనకు కనిపించే ఇలా రియల్గా అయితే ఎంత అద్భుతమో చూడండి. స్వామి అనుగ్రహం చెయ్యి బయటికి వచ్చినంటే మనం అందరం అద్దంలో మీరు చూసిన వాళ్ళం అందరం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి స్వామి అనుగ్రహం ఉంటేనే ఇలాంటి జ్యోతిర్లింగ దర్శనం, అభయస్థంతో కూడిన శివలింగ దర్శనం, ఎంత అదృష్టవంతులమో మనం అందరం. నేను ఈ స్టోరీ చెప్తే చాలా పెద్దగా ఉంది, కానీ నేను అన్నీ చూపిస్తూ ఉన్నా. ఇక్కడ గృహాలు ఉంటాయి లోపలికి, అవి ఓపెన్ ఉండవు మనకు. చాలా పెద్ద ప్లేసులు ఇవి. ఎంత పెద్ద ప్లేసులు అంటే అంత పెద్ద ప్లేసులు. అద్భుతమైన గుడి. ప్రతి ఒక్కరు మీరు ఎవరైనా నాగపట్నం వెళ్ళే వాళ్ళకి 25 కిలోమీటర్లే ఉంటుంది. ఈ కుంభకోణంలో ఎక్కడ వెళ్తేనే మనకు రోడ్ల పైన హైవేలో వెళ్తే గోపురాలు పెద్ద గోపురాలు కనిపిస్తాయి ప్రతి గుడి. ఇక్కడ ఎందుకంటే అమృతం బిందువులు ఉన్నాయి కాబట్టి చాలా ఫేమస్ గుళ్ళు ఉన్నాయి. ఎందుకంటే శాంతి స్థానము స్వామి అంటే దేవలోకం నుంచి అమృత బిందువులు కాబట్టి ఇక్కడ ఎన్నో టెంపుల్స్ అద్భుతమైన, అంటే దేవతలే దిగి వచ్చే
టెంపుల్స్ ఉన్నాయి, అంత అద్భుతమైన దేవాలయాలు. ఈ దేవాలయాన్ని మనం అందరం ఇప్పుడు అమ్మవారి టెంపుల్కి పోతున్నాం. అమ్మవారి టెంపుల్ ఎంత మనకు అర్థం కాకుండా డింగ్ డింగ్ ఏంటండి డింగ్ 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 అని తిరుక్కుంటూ పోవాలి. అద్భుతంగా ఉంది. అసలు దీన్ని మేము క్లోజింగ్ టైంకి పోయినాం కాబట్టి నేను అంత స్లోగా చూపించలేకపోతే, కానీ ప్రతి అడుగు అద్భుతమే. ఈ టెంపుల్లో ప్రతి ఏ టెంపుల్ అయినా అక్కడ గోపురాలు చూస్తేనే కన్నుల విందుగా ఉంటుంది. అద్భుతం. అలాంటి అద్భుతాన్ని మనం అందరం మీతో నేను మీకు అందరికీ చూపించాలని ఆతృత. ఇది అమ్మవారి డోర్ లోపలికి వెళ్ళే టెంపుల్. దారి ఈ పక్కకి వెళ్ళొచ్చు, ఈ పక్కకి వెళ్ళొచ్చు. కానీ ఎందుకు అంత అంతరంగాలు ఎలా ఉంటాయో అలా కట్టిన టెంపుల్ అర్థమే అవ్వలేదు. లోపల డింగ్ 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 అని తిరుక్కుంటూ పోవాలి. ఈ టెంపుల్ లోపల అమ్మవారు కూడా ఇక్కడ అమ్మవారి పేరు మూకాంబిక. అమ్మవారు ఇక్కడ స్వామికి 7 మంది భార్యలు అని చెప్తారు. వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియదు. మనం గంగా అమ్మవారు, దుర్గమ్మవారు అనుకుంటాం, పార్వతీదేవి అనుకుంటాం, కానీ 7 అంటారు. అమ్మవారి దర్శనం చేసుకోండి. ఇక్కడ అమ్మవారి చుట్టూ తిరిగేటప్పుడు మనకు ఎన్నో అంటే ఇక్కడ ఈ టెంపుల్ ఇక్కడ నాయనర్లు ఉంటారు. ఇక్కడ అమ్మవారి చుట్టూ తిరిగేటప్పుడు ఇక్కడ చూడండి రావణాసుడు ఈ తల అంటే కైలాసం ఎత్తిన విధానాన్ని అన్నీ అద్భుతంగా ఇచ్చినారు. ఇక్కడ అమ్మవారి పెయింట్లు అన్నీ వేసినారు. ఇక్కడ అమ్మవారి టెంపుల్ చుట్టూ లోపల కూడా లోపల అంతరంగంలో ఇక్కడ నందీశ్వరులు ఇక్కడ చూడండి. రావణాసుడు కైలాసాన్ని ఎత్తే అప్పట్లోనే ఇన్ని వేల సంవత్సరాల కిందట ఇది ఎప్పుడో అంటే ఎవరు అంత సృష్టి స్వామి వచ్చిన స్వయంగా తపస్సు చేసిన ప్లేస్. ఇలాంటి ప్లేస్ని మనం అందరం దర్శిద్దాం. చూడండి అమ్మవారి 9 అవతారాలు ఇక్కడ పెట్టినారు. ఇక్కడ కింద వచ్చేసి నందీశ్వరుని పెట్టినారు. చూడండి నందీశ్వరుని వెళ్ళి చూడాలి, మీరు అందరూ చూడాలి. నందీశ్వరుని వెనుక భాగం, ఇది అమ్మవారి వెనుక భాగము టెంపుల్. అమ్మవారి మెట్లు అమ్మవారిని దర్శనం చేస్తానే క్లోజ్ చేసినారు మేము వెళ్ళేసరికి. ఈ టెంపుల్లో ఎండల కాలం వెళ్ళొద్దు. ఎవరైనా పేషెంట్లైనా చలికాలం నవంబర్ కానీ డిసెంబర్ కానీ అక్టోబర్ కానీ వెళ్ళండి, చల్లగా ఉంటుంది. ఈ టైంలో వెళ్తే ఎవరైనా వయసైన వాళ్ళు చాలా కష్టం. ఎందుకంటే దూరం నడచాలి, లోపల గాలి ఆడదు, పడిపోతారు ఖచ్చితంగా. దూరం అంటే టైం పెట్టుకొని పోండి. పొద్దున్నే పోతే బెటర్, ఎందుకంటే స్లోగా నడచచ్చు, స్లోగా వెళ్ళచ్చు, మంచిగా స్వామి దర్శనం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ టెంపుల్ పెద్దగా ఉంటుంది, ఈ టెంపుల్ పెద్దగా ఉంటుంది పక్కన. అలాంటి స్వామిని దర్శించే దక్షిణామూర్తి ఇక్కడ. అమ్మవారు మూకాంబిక అవతారంలో ఉంటుంది. అంత అద్భుతమైన అవతారము. మనకన్నీ సన్న దీపాలతోనే చూపించారు. మనకు ఏడుకొండల స్వామి అయితే బాగా కనిపిస్తారు, కానీ ఈ టెంపుల్లో మనకు ఆ మహాలింగేశ్వర 10 అడుగులున్న దూరం చూడండి. అమ్మవారి చుట్టూ టెంపుల్ ఇది. ఈ టెంపుల్ అంటే లోపల పొర ఇది. అంటే 1వ ప్రాకారం 2వ ప్రాకారం, ఇది 1st ప్రాకారంలో లోపల అంతరంగం. అలా మూకాంబిక అంటారు ఇక్కడ అమ్మవారిని. ఇక్కడ అమ్మవారి టెంపుల్ దర్శించండి. ఇక్కడ మనం మళ్ళీ బయటకు వస్తాం, ఎందుకంటే ఒక మెయిన్ ద్వారంలోంచి వేరే అమ్మవారి టెంపుల్లోకి వచ్చి మనం అమ్మవారిని దర్శించి మళ్ళీ మనం ఎలా దర్శించినామో ఎవరైనా టెంపుల్కి వెళ్ళే వాళ్ళు కూర్చొని ధ్యానం చేయండి. ఒక 2 minutes అయినా 1 minute అయినా నేను ఏమేమి దర్శించుకున్నాను అని ధ్యానం చేయండి. అద్భుతం. ఇక్కడ చూడండి కైలాసం ఎత్తినట్టు రావణాసుడు ఉన్నాడు. రావణాసుడు ఎలా ఎత్తినాడు అనేది చూపిస్తాడు చూడండి. ఇక్కడ అద్భుతంగా అంటే ఎన్నో వేల సంవత్సరాల కిందనే ఇలాగ కట్టి మనందరికీ అంటే విజ్ఞానంతో ఉండండి, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే జ్ఞానాన్ని ప్రసాదించిన మనం టెంపుల్ని ఎందుకు దర్శించాలంటే మనకంటే ముందు తరాల వాళ్ళు వేల సంవత్సరాల ముందు ఎన్నో టెక్నాలజీతో అద్భుతమైన టెంపుల్ని కట్టినారు. అలాంటి అద్భుతమైన టెంపుల్ని చూసి మనం అజ్ఞానంతో ఉండకూడదు, జ్ఞానంతో ఉండి ఒదిగి ఉండాలనేదే స్వామి కోరిక. మనకు జ్ఞానం రావాలని ఎప్పుడైనా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. తర్వాత ఇక్కడ బయటకు వచ్చిన ఎంతో ఇక్కడ స్తంభాలకు ఎన్నో శిల్పకళలు మంచిగా ఉన్నాయి. ఎందుకంటే క్లోజింగ్ టైం కాబట్టి వాళ్ళు వెళ్ళండి అని మేము స్లోగా తీయలేకపోయినాము. ఇక్కడ అమ్మవారి అదే ఒక గుడిని ఏనుగులతో పెట్టినట్టు ఏనుగులతో ఉన్నట్టు డిజైన్ చేసినారు.
ఇక్కడ ప్రాకారాలు 4 దిక్కులు 4 శివులు ఉంటారు. ప్లస్ మధ్యలో మహాలింగేశ్వరుడు ఉంటాడు. ఇక్కడ అమృత కొలను అని ఉంటాడు. ఇక్కడ ఎవరికైనా జబ్బులు కానీ రోగాలు కానీ మంచి ఏదైనా మానసిక రోగం ఏదైనా కలిసి అంటే అమృత కొలను పూజలు చేస్తే చాలా మంచితనంగా స్నానం చేసి పూజించి చాలా మంచిదని చెప్తారు. ఇది ఈ ప్రాకారాలు బయట ప్రాకారాలు. మనం ఇది దేవస్థానం ఈ పక్క ఒకటి ప్రాకారం ఇస్తాను. మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఇక్కడ ప్రాకారం ఉంది. ఈ ప్రాకారం నుంచి వెళ్ళిపోతే మనకి అన్ని దోషాలు ఏమంటే ఈ కంటిన్యూ నుంచి మనకి వెళ్ళిపోతాయి. ఏ దోషాలు వెళ్ళిపోయి మన జన్మత్తులు ప్రాకాల ఫలితాలు వెళ్ళిపోయి మనం మంచి ఫలితాలతో ఫలితాలలో జ్ఞానంతో విజ్ఞానంతో మంచిగా ఈ ఫలితాలను స్వామి అనుగ్రహంతో జీవిస్తామని ఇటువంటి ఉద్దేశం. ఈ చాలా ఉన్నాయి కానీ కొంచెం చూపించడం కొంచెం ఎందుకంటే ఎక్కువ చెప్పడానికి ఈ పండుగ అర్థం కాదు కదా, అందుకని నేను తక్కువ చెప్తాను. ముఖ్యమైన విషయం సర్వజన